ఈ సినిమాలో మీరు చూసారా? మీకు ఇవన్నీ ప్రోగ్రామ్స్ మనం ఇటు షిఫ్ట్ అయితే ఆ ప్రోగ్రామ్ మీదకి వచ్చినట్టు. ఓకే, ఇది వచ్చేసరికి ర్యాపిడ్ వాష్ 45 మినిట్స్ వాష్ ఉంటుంది. ఇది క్విక్ వాష్ 15 మినిట్స్ వాష్ ఉంటుంది. ఇది వచ్చేసరికి కాటన్ ఉంటుంది చూసారా? కాటన్ ఈకో బట్టలు వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి జనరల్ కేర్ వాష్ వస్తుంది. అంటే మీకు స్మూత్గా హ్యాండిల్ చేసే ఉంటాయి చూసారా, అవి వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి వుల్. ఇది వచ్చేసరికి బల్క్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. బల్క్ అంటే మిక్స్డ్ బెడ్షీట్లు అలాంటివి వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డైనమిక్ స్పిన్ ఉంటుందండి, ఖాళీ స్పిన్ అవుతుంది అందులో, అంటే పిండుతుంది. ఇది వచ్చేసరికి రిన్సర్ స్పిన్ అవుతుంది, జాడిచ్చి డ్రై చేస్తుంది. ఇది వచ్చేసరికి కాలర్ కాప్స్ ఉంటాయి చూసారు, అవి వేసుకోవచ్చు. ఈ బేబీకి ఇవి ఉంటాయి కదా షోల్డర్, అవి కాలర్ కాప్స్ అంటారు, అవి వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి బేబీకి డైలీ రోజు అందరి బట్టలు మా వేసుకోవాలంటే దేంట్లో వేసుకోవాలో చెప్పండి. ర్యాపిడ్ వాష్లో వేసుకోవచ్చు అండి, లేకపోతే మిక్స్లో కూడా వేసుకోవచ్చు. మిక్స్లో కూడా వేసుకోవచ్చు. మిక్స్లో వేస్తే ఎంతసేపు తిరుగుద్ది అంటారు? అది 2 hours ఇక్కడ టైం చూపిస్తుంది. ఇది వచ్చేసరికి బేబీ ఈ స్పోర్ట్స్ వేర్ ఉంటాయి. ఇప్పుడు కోల్డ్ వాష్ ఉంటుంది, ఇందులో మిక్స్ వేసుకోవచ్చు. అది వచ్చేసరికి 1-20 నిమిషాలు పడుతుంది. ఇది వచ్చేసరికి సింథటిక్ ఉంటుంది. ఇది వచ్చేసరికి కాటన్, ఆఫ్ అండ్ ఆఫ్. మళ్ళీ ఆన్ చేసుకుంటే మొన్న అక్కడ మాకు షోరూంలో డ్రై వాష్ చేసుకోవచ్చు అని అన్నారు. ఎక్కడ దేంట్లో పెట్టుకుంటే డ్రై వాష్ క్లాత్స్ కూడా వేయచ్చు. అది ఇందులోనే కదా జెంటిల్. దానికి ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా వేయాలా? అక్కర్లేదా? ఓన్లీ డ్రై కావాలి. డ్రై అంటే ఇందులో కాదు, డ్రై వాష్ శారీస్ ఉంటాయి కదండి, కొన్ని పట్టు శారీస్ ఇందులో వేసుకోవచ్చు. ఇందులో వేసుకుంటాము, దాంట్లో కూడా అన్నీ వేయాలా? నార్మల్గా ఏంటంటే అండి మీకు రఫ్ అండ్ అఫ్గా తిరుగుతుంది కదా, దీంట్లో ఏదంటే కొంచెం స్లో మూమెంట్లో తిరుగుతుంది అంతే. జెంటిల్కి అది ఏంటంటే లైట్ శారీస్ అలాంటివి. మరి డ్రై వాష్ అంటే అసలు నీళ్ళు లేరు కదా, అతను ఏదో లిక్విడ్ డ్రై వాష్ షాప్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్ ఏముండదు సార్, ఏముండదు. అట్లా బయట తెచ్చుకోవడం చేసుకోవాల్సింది. వాష్ లేకుండా మురిగిపోవాలంటే పోదు, కంపల్సరీ వాటర్ ఉండాల్సింది. వాటర్ వాళ్ళు ఏందో కెమికల్స్ వేస్తారు, దీనికి ఎలాంటి ఏమి వేయటానికి. ఇది 5 star రేటింగ్. ఇది పవర్ సేవింగ్. అవును సార్, 5 star ఇచ్చిండు కదా. ఇవి పెట్టుకున్న తర్వాత ఇది స్టార్ట్. ఈ రెండిట్లో మనం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసుకోవచ్చు. ఎక్కడ వేసుకో? ఇందులో ఇది కంఫర్ట్ బాక్స్ అంటే కంఫర్ట్ వస్తుంది, సాఫ్ట్నర్ టైప్లో. అదే ఇంకోటి ఏంటిది, ఏదో మీరు కొంటారు, అది మరకలు వానిష్, అది వేయచ్చు. అది కూడా సర్ఫే కదండి, అది కూడా దాంట్లో సర్ఫేనా? అది కూడా మనం బట్టలు ఉతికే ముందర వేస్తాం కాబట్టి ఇందులో కానీ వేసుకోవచ్చు. ఇందులో ఓన్లీ స్మెల్ కోసం కంఫర్ట్ పడతాం, దాని పర్పస్. అంటే 3 ఉన్నాయి ఎందుకు? 3 అంటే 2-3 క్యాబిన్స్ ఇస్తాడు. కొన్ని ప్రోగ్రామ్స్లో ఇందులో తీసుకుంటుంది, కొన్ని ప్రోగ్రామ్స్లో ఇందులో తీసుకుంటుంది, కొన్ని ప్రోగ్రామ్ రెండిట్లో తీసుకుంటుంది. మధ్యలో ఏంటది? కంఫర్ట్ అదే స్మెల్ రావటం, బట్టలు స్మెల్ రావటం. ఇది వచ్చేసరికి మీకు డ్రమ్ క్లీన్ కూడా రెగ్యులర్గా చేసుకుంటే ఎవ్రీ 1 monthకి ఒకసారి చేసుకుని సరిపోతుంది. ఎలా చేసుకో? డ్రమ్ క్లీన్ ఏమీ లేదు, నార్మల్ ర్యాపిడ్ వాష్లో పెట్టుకోండి ఏమో. ఓకేనా, ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది. డ్రమ్ వాష్ అంటే ఎలా? అది మీకు స్కేలింగ్ పడుతుంది కదండి డ్రమ్ బ్యాక్ సైడ్, దాన్ని క్లీనింగ్ పర్పస్ క్లీనింగ్ పౌడర్స్ ఉంటాయి, అవి వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మిషన్ లోన మురికి ఉంటుంది కదా, మురికి క్లీన్ అవుతుంది. అవును, వేస్తాము, అది పౌడర్స్ ఉన్నాయిలేండి. అది నెంబర్ ర్యాపిడ్లో వేసుకుంటే సరిపోతుంది. అది దాంట్లో వేసేసి ర్యాపిడ్లో పెట్టాలా, అంతేనా? ఇప్పుడు మీరు బట్టలు ఏం వేయలేదు కదా అందులో? ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు బయటకు పోవాలంటే చేస్తాను, పెడతాను. ఓకే, మీకు ఇద్దరికి అయిపోయిందంటే లాస్ట్లో పెడతాను. ఓకే. ఇంకేమన్నా ఏం లేదు, ఇక్కడ డైనమిక్ స్పిన్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు ఇది వైఫై ఆప్షన్ కూడా ఉంది. వచ్చేస్తున్నాను ఇక్కడ. ఈ హైట్ పెట్టుకుంటే అంటే కింద మోటార్ ఉంటుంది, దీన్ని టాప్లో వేసినట్టు కిందకి వేసామనుకోండి, పడ్డట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి.
తిరుగుతుందా డ్రమ్ తెలియట్లేదు. లైట్ వేస్తాను లైట్ అయింది, ఫోన్ లైట్ అయింది. ఫోన్ లైట్ వేసే ఉంది, తెలియట్లేదు. దగ్గర పెట్టండి తిరుగుతున్నట్టుగా తెలియదు. ఇది ఓడి తీయకూడదు, అది తీస్తే నీళ్ళు బయటకు వస్తాయని చెప్పండి. ఇది కాదు, డోర్ తీస్తే. ఇది ఓపెన్ చేయమంటారా? వద్దులే వద్దులే బాబు, కాయ కొట్టినా. అంటే నీళ్ళు బయటికి పోకుండా అది ఓపెన్ అవ్వదని చెప్పారు. అవును, ఇప్పుడు ఓపెన్ కాదు సార్, మిషన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ వైఫై ఆప్షన్ ఎలా పనిచేస్తుంది? ఏం లేదు సార్, మన మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని, వైఫై ఉండాలి ఇంట్లో కంపల్సరీ. ఉంది. వైఫై పెట్టుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. కావాలంటే చెప్పండి, మీరే యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసేస్తాం. అంటే ఏ యాప్ పేరేంటి? మీరే మిరాయా? అక్కడ ఉందా? ఓకే. దానివల్ల ఏంటి యూస్? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనం సపోజ్ బట్టలు అవన్నీ చేసామనుకోండి, మనం బయట నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. హలో 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 అట్లా అంతా అందించేది దానివల్ల యూజ్ ఉండదు. కంపల్సరీ అయితే మిషన్ కాడికి వేసేటప్పుడు రావాలి, తీసేటప్పుడు రావాలి. కాకపోతే అది ఏంటంటే స్మార్ట్ ఫీచర్. ఇప్పుడు మనం సపోజ్ ఆఫీస్లో ఉన్నాం, మనం వచ్చే లోపల వర్క్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అట్లా బెనిఫిట్ ఉంటుంది మంచిగా. అట్లా లేకపోతే ఇంట్లో వాళ్ళు పెద్దలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు, మనం బట్టలు వేసారు ఏమని చెప్పాలో మనం అక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. వాళ్ళు జస్ట్ బట్టలు వేసేస్తే మనం బయట నుంచి ఆపరేట్ చేయొచ్చు. వాళ్ళ రెడీ ఎప్పుడైనా సరే మనం నుండి కనెక్ట్ చేసుకుంటే, కాకపోతే వైఫై అనేది మనకి 4G కావాలి. అది డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత అది ఆన్ చేసిన తర్వాత ఈ స్పీడ్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఎర్రర్ కూడా ఓపెన్ అవుతుంది. ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే ఎర్రర్ కూడా అయిపోయి ఇక్కడ లైట్ వస్తుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసేద్దాం, చేసేస్తాం. కావాలంటే చేసేస్తాం.